ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మికంగా నూతన సంవత్సరానికి వేడుకలకు స్వాగతం పలుకుతున్నారు. గత ఏడాది కూడా నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక బాటలోనే స్వాగతం పలికింది ఆదిలాబాద్లోని అయ్యప్ప ఆలయంలో పడిపూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చూడొచ్చు, భారీ ఎత్తున కూడా అయ్యప్ప దీక్షాపరులైన అయ్యప్ప స్వాములు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నూతన ఒడవడికలకు, కొత్త ఆశలతో చిగురుస్తున్న కొత్త ఏడాదికి స్వాగతం పలికే విధంగా ఈ ఏర్పాట్లుంటాయి. ప్రతి ఏడాది ముగింపు సందర్భంగా పడిపూజ కార్యక్రమాలు చేస్తూ ఆనవాయితీగా వస్తున్నారు. ఆధ్యాత్మికంగానే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఈ ఆదిలాబాద్కు సంబంధించిన ప్రత్యేకత. మనతో పాటుగా గురుస్వాములు ఉన్నారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 31 రోజు, డిసెంబర్ 31 అంటే వేడుక పెద్ద ఎత్తున కొనసాగుతుంది, రోడ్ల మీద హంగామా కొనసాగుతుంది. కానీ ఆదిలాబాద్లో మాత్రం ఆధ్యాత్మికంగా కనిపించే పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆధ్యాత్మికంగా బాటలోనే స్వాగతం పలకాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఆదిలాబాద్ పట్టణంలో గత 40 సంవత్సరాల నుండి అయ్యప్ప దీక్ష ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రతి 31 నాడు మా కృష్ణమూర్తి గురుస్వామి ఆయన బాటలోనే మేము బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పడిపూజ నిర్వహిస్తాము. మా ఆదిలాబాద్లో చాలా మట్టుకు ఈ 31 నాడు, డిసెంబర్ 31 చాలామంది సివిల్ స్వాములు, అయ్యప్ప స్వాములు, వారి కుటుంబ సభ్యులు వారందరూ అయ్యప్ప ఆలయంలోనే వారు టైం స్పెండ్ చేస్తారు. ఇది గత 40 సంవత్సరాల నుంచి మా దగ్గర జరుగుతున్న సంఘటన. స్వాములే కాదు, మహిళలు కూడా పెద్ద ఎత్తున, యూత్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు. అంటే డిసెంబర్ 31 అనగానే ఒక సంకేతం ఉంటుంది. పెద్ద ఎత్తున కేకులు కట్ చేసుకోవడం, రోడ్ల మీద హంగామా చేయడం, వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడ్డు స్వాగతం పలకడం కనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్లో మాత్రం అలాంటి ధోరణి కనిపించకుండా ఆధ్యాత్మికంగా బాటలో కనిపిస్తుంది. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మన ఆదిలాబాద్ జిల్లాలో బెల్లూరు అయ్యప్ప ఆలయంలో మన మాలాధారణ వేసినటువంటి స్వాములు రోజు రోజు పెరుగుతూ ఉన్నారు. మాలాధారణ వేసినటువంటి స్వాములు ఎవరు కూడా మన 31 డిసెంబర్ రోజు నాడు ఇలాంటి కేకులు కట్ చేయడాన్ని చేసుకోకుండా స్వామివారి సన్నిధానంలో ఉండి 12 గంటల వరకు భజన మరియు పూజలో పాల్గొని 12 గంటలకు మన ఆలయ తంత్రి శ్రీ సాయికృష్ణ దుబే గారి చేతుల మీదుగా కరకమలముల చేత మహదాశీర్వాదాన్ని తీసుకొని నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానించడం అనేది మన ఆనవాయితీగా వస్తుంది స్వామి. దానిలో భాగంగానే ఇంత పెద్ద స్వాములు, సివిల్ స్వాములతో సహా, పిల్లల స్వాములతో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది స్వామి సార్. ఈ ఆధ్యాత్మిక బాటలో కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. పూజా కార్యక్రమాలు స్క్రీన్లలో ఈ భారీ ఏర్పాట్లు స్క్రీన్లలో ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మిక బాటలోనే ఆదిలాబాద్లో ఈ నూతన సంవత్సర ఒరవడికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరానికి గత ఏడాది కూడా ఇలాంటి ఆనవాయితీ కూడా నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికే విధంగా ఆధ్యాత్మిక బాటలోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆదిలాబాద్కు సంబంధించిన స్వాములే కాకుండా మహిళలు, యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇలాంటి వెస్టర్న్ కల్చర్కు అలవాటు లేకుండా ఆధ్యాత్మిక బాటలో ఆదిలాబాద్కు సంబంధించిన వేడుకలు కొనసాగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చూడొచ్చు, పెద్ద భారీ ఎత్తున స్క్రీనింగ్లు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున స్క్రీనింగ్లు ఏర్పాటు చేసి ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, పడి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 31 అనగానే యువత పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోతుంది, హడావిడి చేస్తుంది. పెద్ద ఎత్తున రోడ్ల మీద కేకులు కట్ చేస్తూ సంబరాలు చేస్తూ ఈ విధంగా మనకు ఆధ్యాత్మిక బాటలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ధోరణి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేడుకలు మరింత ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. 12 గంటల తర్వాత కూడా ఈ వేడుకలు కొనసాగుతాయి. ఆధ్యాత్మిక బాటల్లో పయనిస్తూ నూతన సంవత్సరానికి గత ఏడాది డిసెంబర్ 31 కంటే ముందు వాళ్ళకి 2023 వరకు చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పునరావృతం కాకుండా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు, మంచి బాటలు అవకాశం ఇస్తారని కూడా స్వాములు నమ్ముతున్నారు, యువత కూడా నమ్ముతుంది, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక బాటలో కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరానికి మరికొద్ది సమయంలో స్వాగతం పలికి సంబరాలు కూడా ఇదే ఆలయంలో కంటిన్యూ చేసే గణపతియే సరస్వతియే భగవానే
भगवदिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं भगवान शरणं भगवति शरणं देवन शरणं देवी शरणं देवने देविये देविये देवने देवन पादं देवी पादं देवी पादं देवन पादं केट्टुम केट्टी शबरिमलक्के शबरिमलक्के केट्टुम केट्टी आरे काणान स्वामिये काणान आरे काणान स्वामिये काणान स्वामिये कंडान मोक्षं किट्टुम स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामियप्प अय्यप्प शरणमप्प अय्यप्प केट्टुम केट्टी शबरिमलक्के शबरिमलक्के केट्टुम केट्टी आरे काणान स्वामिये कंडान श्री सुब्रह्मण्य भगवाने